మీకు పొలిటికల్గా వారసులు ఎవరు? చూడు, పొలిటికల్గా వారసులు ఉండవు, ఆస్తులకి వారసులు ఉంటారు. అది ఉంటారు, కానీ ఇవాళ రేపు ఇప్పుడు మీ నాయకుడు ఉన్నాడు అనుకోండి, లోకేష్ వచ్చాడు వారసుడుగా, కేసీఆర్ ఉన్నాడు అనుకోండి, రాము వచ్చాడు వారసుడుగా. చూడు, నా అభిప్రాయంలో అలాగే చూస్తే మా తండ్రి కూడా రాజకీయంలో ఉన్నారు. అదే కదా, నేను వచ్చాను, నా అన్నయ్య గారు వచ్చారు. అవును, కరెక్ట్. నేను కొన్నాళ్ళు ఉన్నాను, ఆయన కొన్నాళ్ళు వెళ్ళిపోయారు. సో ఐ డోంట్ థింక్ ఇది రాజకీయపై అభిరుచి ఉంటే నిలబడగలుగుతారు, లేకపోతే నిలబడలేరు. ఓకే, ఇప్పుడు దర్స్ నో బార్. అది ఉంది అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? మీకు ఇద్దరు ఆడపిల్లలు కదా? మా ఇద్దరు ఆడపిల్లలు దేవుడు మాకు ఇచ్చారు. సో వన్ ఇస్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారు. హర్ హస్బెండ్, షీఈస్ అ డాక్టర్, హర్ హస్బెండ్ ఇస్ దేర్. మా ఎల్డర్ డాటర్ టీచరు, డివోర్స్ అయింది, ఇంట్లో ఉన్నారు. మాకు హెల్ప్ చేస్తుంటుంటారు. ఏదైతే మాకు కొన్ని సంస్థలు ఉన్నాయి, అవును, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో షీఈస్ డూయింగ్ దట్ వర్క్. ఆవిడకి రాజకీయాలు అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందంటారు? నాతో ఇంతవరకు చెప్పలేదా? ఓకే, నాతో ఇంతవరకు ఏం చెప్పలే, నేను అడగలేదు అని చెప్పలే. నేను చాలా షీఈస్ హెల్పింగ్ మీ అవుట్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్స్. నేను చాలా సంవత్సరాల క్రితం మీ విజయనగరం వచ్చినప్పుడు మీరు నానో కార్లో తిరుగుతుండేవాడు. అవును. ఇప్పుడు అదే కారా? నేను ఇటీవలే అమ్మేశాను. కానీ మంచి కార్స్, అవును, అదే గుడ్ కార్స్, ఇటీవలే అమ్మేశాను. నానో, కానీ ఇట్స్ నైస్ కార్, ఐ లైక్డ్ ఇట్. ఎంతగా మీరు నానోని? ఎంత 60,000 ఏదో. 60,000 వచ్చిందా? ఎంత వచ్చిందో తెలియదు సరిగా. అది ఒక జీపు, ఒక కారు, ఈ రెండు అమ్మాను ఇటీవలే. అంత జమీందారు వంశం అయి ఉండి సింపుల్గా నానో కార్లో తిరగటం అనేది అప్పుడు చాలా మంది కామెంట్ చేసుకున్నారు. నానో ఇట్స్ గుడ్ కార్. మాకు ఏంటంటే ఈ ఓల్డ్ టౌన్స్ లో వెరీ ప్రాక్టికల్ కార్, చిన్న సందుల్లో కరెక్ట్ వెళ్ళిపోతుంటది. రిక్షాలు ఎక్కడ వెళ్ళినా నానో కార్ అక్కడ వెళ్ళిపోతుంది. అవును. సో మనకి ఆ అడ్వాంటేజ్ ఉంది ఆ నానోలో. సో మీకు పొలిటికల్ కెరీర్లో బెటర్ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉన్నాయా? బెటర్ ఏముంది, ఎక్స్పీరియన్సెస్ బాగుంటాయి. ఇప్పుడు ఏదైనా అనుభవాలు వచ్చేటప్పుడు వస్తే ఉంటాయి. కొన్ని అనుభవాలు నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. కానీ ఈ అనుభవాలన్నీ ఎన్రిచింగ్ చేస్తాయి. అఫ్ కోర్స్ రెండు కూడా, రెండు మంచి చెడు రెండు కూడా ఎన్రిచ్ చేస్తూ ఉంటాయి. సో యు ఆర్ ద గెయినర్ దేర్. సో ఆ విధంగా పాజిటివ్ అప్రోచ్ అది గెయినర్. పాజిటివ్ అప్రోచ్ లేకపోతే రాజకీయం వద్దు అంటాను నేను. అవును, ఏందైతే రఫ్ అండ్ టంబుల్ కొంచెం ఎక్కువ ఉంటుంది రాజకీయంలో. కరెక్ట్. అదే చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. టాప్కి వెళ్ళిపోవడం అందరికీ ఇష్టం, కరెక్ట్. కానీ బాటంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉండడం, మీ వర్క్ స్టాప్ చేయకుండా ఉండడం, దట్స్ ఇంపార్టెంట్. ఓకే.